ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈశ్వరితో సుందరమే దొంగతనం చేశాడన్న నింద మోపుదామన్న తాటొచ్చి వస్తుంటే అదే టైంకి నువ్వు ఈశ్వరితో సుందరం గురించి చెప్తుండటం కలిసొచ్చింది. తర్వాత ఇదిగో ఇలా భార్యాభర్తలు ఒకరినొకరు అపార్థం చేసుకునేలాగా చేశాం. మంచి పని చేశారండి. ఎలాగో విగ్రహం దాచి పూజ ఆపలేకపోయినా గుడ్డిలో బెల్లలాగా ఈ ప్లాన్ అయినా వర్కౌట్ అయ్యేలా చేశాం. మీ బుర్ర పాదరసంలో పనిచేసిందండి. సరిసర్లే పొగడతలాపి అక్కడికి వెళ్దాం పద పద. అమ్మా, అపచారం జరిగింది, మన్నించమ్మా. ఎవరో కక్కుర్తిపడి విగ్రహాన్ని అమ్ముకోవాలని చూశారు. పెద్ద మనసుతో క్షమించి మా ఈశ్వరి చేస్తున్న వ్రతానికి ఫలితం దక్కేలా చెయ్యమ్మా. అద్భుతం జరిగినట్టుగా విగ్రహం మళ్లీ దొరికింది. ఆ అమ్మవారి ఆశీస్సులు నీ మీదున్నాయి ఈశ్వరి. అవునీశ్వరి, పూజ మొదలు పెట్టమ్మా. ఇంట్లో ఏ కార్యక్రమం తలపెట్టినా ఎంతో ప్రయాసపడితే తప్ప పూర్తి కావడం లేదు. ఏవేవో అవాంతరాలొస్తున్నాయి. అమ్మ తల్లి, అవన్నీ నువ్వే పోగొట్టి ఇంటిని చల్లగా కాపాడమ్మా. అమ్మా, ఈషు నా తప్పులన్నిటినీ క్షమించి మళ్ళీ మేమిద్దరం కలిసిపోయేలా దీవించమ్మా. వదినా, విగ్రహం తీసుకుని వెళ్లిన వాళ్ళు స్టోర్ రూమ్ లోనే ఎందుకు దాచారో నాకు అర్థం కావట్లేదు. అవును మంగా, నాకు అదే అనుమానంగా ఉంది. వదినా, అది పంచలోహ విగ్రహం కదా, అమ్ముకుంటే చాలా డబ్బొస్తుందని ఆశపడుంటారు. అవునక్క, పనివాళ్లే కొట్టేసి బయటికి తీసుకెళ్ళడానికి భయపడిపోయి ఇక్కడే స్టోర్ రూంలో దాచారు. ఏలుడు అంతేనా? అవును అంతే అమ్మా. నేనే స్టోర్ రూంలోకి వెళ్ళి విగ్రహం తీసుకొచ్చాను. కానీ మనింట్లో పనివాళ్ళు అబద్ధం ఎందుకు చెప్తారు వాసుదేవ్? ముందెక్కడి నుంచి వెళ్ళండి మీరు. అమ్మ ఈశ్వరి, నువ్వు పూజ మొదలుపెట్టు. అల్లుడు, నువ్వు దండం పెట్టుకో. అమ్మా, నా భర్తని ఎంతగా మార్చాలని చూస్తున్నా సరే తను మారట్లేదు. తప్పు మీద తప్పులు చేస్తూ వెళ్తున్నాడే తప్ప నా ఆవేదనని అర్థం చేసుకోలేకపోతున్నాడు. తనలో ఉండే అభద్రతా భావాన్ని పోగొట్టి నా మనసుని తెలుసుకుని నడుచుకునేలా చెయ్యమ్మా. సుందరం, విగ్రహం మీద నిఘా పెట్టుంచు. ఈ 2 రోజులు జాగ్రత్తగా కాపాడుకుని వ్రతం పూర్తి చేస్తే చాలు. అరిష్టాలన్నీ పోతాయి. అలాగే అత్తయ్య. ఈసారి ఏ పొరపాటు జరగకుండా చూసుకోవాలి. నువ్వేం భయపడకమ్మా. అమ్మా ఈశ్వరి, అమ్మవారి పూజ అయ్యాక భర్త పాదాలకి నిండు మనసుతో నమస్కారం చేయాలి.
నాన్నా, నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని ఆశీర్వదించు నాన్నా. అదే అమ్మ మాటే నా మాట. అయ్యో వదనా, ఈశ్వరి ఏడుస్తోంది. అవునక్క. ఈశ్వరి ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైందమ్మా? చెప్పు. లేదీశ్వరి, నీ మనసులో ఏదో చెప్పుకోలేని బాధుంది. అదేంటో చెప్పమ్మా. అమ్మా, పోయిందనుకున్న విగ్రహం దొరికింది కదా. వ్రతం ఎక్కడ ఆగిపోతుందో అనుకున్న పరిస్థితి నుంచి మళ్ళీ మామూలుగా పూజ పూర్తయింది. ఆనందం తట్టుకోలేకొస్తున్నా ఆనంద బాష్పాలమ్మా. అవునవును, భార్య మనసుని ఎంత బాగా అర్థం చేసుకున్నావు అల్లుడు. కరెక్ట్ గా ఈశ్వరి మనసులో మాటని నువ్వు బయట చెప్పేశావు. భర్త అంటే భార్య మనసు తెలుసుకుని నడుచుకోవడమే కదా. నా కొడుకు కూడా అదే పనిచేశాడు. నా బంగారు కొండ. అమ్మా పదమ్మా. పదనన్నా, పదండి. ఎంత కన్నింగ్ మెంటాలిటీ లేకపోతే నా గుండె బాధ కన్నీళ్లుగా బయటికొస్తే ఆ విలువ తెలియని చిన్నయ్య ఆనంద బాష్పాలంటూ కవర్ చేశాడు. మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళే మనల్ని బాధ పెడతారు అని మనం ఊహించగలమా నాన్న? నాకే ఎందుకిలా జరుగుతుంది నాన్న? నేనేం తప్పు చేశాను? చిన్నయ్య నా విషయంలో ఎందుకిలా చేస్తున్నాడు నాన్న? చిన్నయ్యకి ప్రేమ విషయంలో ఏమైనా తక్కువ చేశానా? నేను ఐపీఎస్ అయితే తనకి దూరం అవుతానని ఎందుకు అనుకుంటున్నాడు? యాక్సిడెంట్ అని, హనీమూన్ అని డ్రామాలాటమే కాకుండా ఇప్పుడు ఏకంగా అమ్మవారి విగ్రహాన్ని దాచేశాడు. నేను చిన్నయ్య కోసమే కదా ఈ దీక్ష చేస్తోంది. ఆ విషయం చిన్నయ్య ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా ప్రేమ చిన్నయ్యకి ఇంకెప్పుడు అర్థమవుతుంది? బాధపడుకోదినా. నువ్వనుకున్నట్టుగా మా బాస్ ఏ తప్పు చేయలేదు వదినా. అర్థం కాలేదు వదినా. నేను కూడా నీలాగే చిన్నయ్య చాలా మంచివాడు, అమాయకుడని నమ్మానబ్బే. కానీ మనకు తెలిసిన చిన్నయ్య వేరే. చిన్నయ్య పైకి ఎంత అమాయకంగా కనిపిస్తాడో తననుకున్నది దక్కించుకోవటానికి అంతకు మించి తెగిస్తాడు. తనది అభద్రతా భావం అనాలో ఆత్మన్యూనతా భావం అనుకోవాలో నాకేం అర్థం కావడం లేదు. నన్ను ఎలాగైనా హనీమూన్ తీసుకువెళ్ళటానికి ఎన్ని నాటకాలాడాడు. ఇప్పుడు తన కోసం నేను ఇంత నిష్ఠగా ఇంత కఠినమైన దీక్ష చేస్తుంటే అది కూడా చెడగొట్టాలని ఏకంగా అమ్మవారి విగ్రహమే దాచేశాడు. ఎన్నాళ్ళు నాలో ఒక హోప్ ఉండేది. ఒక రోజు కాకపోతే ఇంకో రోజు చిన్నయ్య మారుతాడు అనే నమ్మకం నాకుండేది. కానీ ఇప్పుడు నాకు చిన్నయ్య మీద పూర్తిగా నమ్మకం పోయింది. ఇంకెప్పుడు ఆయన మారడని అర్థమైంది. ఆయన్ని మార్చాలనే ఆశ కూడా నాలో చచ్చిపోయింది.